హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చెన్నై లవ్ స్టోరీ మూవీ చూడడానికి వెళ్తున్నాము. మూవీ రివ్యూ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కిరణ్ అబ్బవరం గారిది చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈరోజే థియేటర్లో రిలీజ్ అయింది. మేము ఆ మూవీని ఫస్ట్ డే చూడాలని మాకు దగ్గరలో ఉన్న బాలాపూర్ ఏషియన్ సూపర్ థియేటర్లో చూడడానికి అయితే వెళ్తున్నాం. మేము థియేటర్ కాడికి రీచ్ అయ్యి టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని థియేటర్లోకి ఎంటర్ అయ్యే లోపు షో టైం అయితే స్టార్ట్ అయింది. కానీ ఇంకా షోని అయితే స్టార్ట్ చేయలేదు. ఒక 5 minutes లేట్గానే షోని స్టార్ట్ చేశాడు. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మంచిగా కామెడీ ఉంటుంది. ఒక మంచి ఎమోషనల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఇంటర్వెల్లో ఇంకా టైం ఉందని అలా బయటకు అయితే వచ్చాము. ఈ సూపర్ థియేటర్లో చాలా యూనిక్గా ఉండేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ ఫోన్ డిజైన్ చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ మన టీఎఫ్ఐలో ఉన్న టాప్ హీరోస్ అందరూ చాట్ చేసినట్టు ఇక్కడ డిజైన్ అయితే చేశారు. చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ ఆయన ముందే అన్నావు శ్రీదేవి అన్నావు పుట్టలేదు మనం చూసే కావాలి. ఇక సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించిందో బయటికి వెళ్ళాక డీటెయిల్గా చెప్తాను. మూవీ ఈరోజే రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ డే కాబట్టి థియేటర్లో 95% హౌస్ఫుల్ అయిపోయింది. కూడా ఇదే కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ మూవీ కదా, చూడాలి. గైస్, ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే చూడడం అయితే కంప్లీట్ అయింది. బాలాపూర్లో ఉన్న సూపర్ థియేటర్లో అయితే చూసాము. మూవీ అయితే చాలా బాగుంది. కిరణ్ అబ్బవరంకి ఇంకో హిట్ పడ్డది. హ్యాట్రిక్ అయితే కొట్టిండు. మూవీ రిలీజ్ అవ్వకముందే హ్యాట్రిక్ కొడుతున్నామని చెప్పి మరి మూవీ అయితే హిట్ కొట్టిండు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో ఉంది. ఇంటర్వెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మణి శర్మ గారి మ్యూజిక్, వింటేజ్ మ్యూజిక్ అయితే కొట్టిండు. మూవీతో అయితే కంబ్యాక్ ఇచ్చిండు. కొంచెం కొత్త మూవీ చూస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. రొటీన్గా అయితే అసలు లేదు, కొత్తగా ఉంది ఈ మూవీ. ఈ మూవీలో కొంచెం కామెడీ గిట్ల ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ కామెడీ ఉంది. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడ ఉన్న థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కువసేపు ఉండొద్దని అక్కడ నుండి పంపించేశారు. అందుకే వీడియోని మధ్యలోనే ఆపేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.